మేము తిరుమలకి ఇన్ని సార్లు వెళ్తే మాకెప్పుడూ ఇలా జరగలేదు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. గైస్ మేమైతే కింద తిరుపతిలో టోకన్స్ ఇస్తారు కదా, ఆ టోకన్స్ తీసుకొని అయితే దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. ఇంతకుముందు ఆ టోకన్స్ ఇచ్చే టైమింగ్స్ అయితే వేరే ఉన్నింది, అంటే నైట్ టైం ఇస్తున్నారు. కానీ ఇప్పుడు టైమింగ్స్ మార్చారు. టోకన్స్ ఆఫ్టర్నూన్ 4కి అయితే ఇస్తున్నారు. అందుకని మేమైతే ఇంటికాడ 1కి బయలుదేరాం. అక్కడికి వెళ్ళేటప్పటికి 4 అయిపోయింది. వెళ్ళిందైతే ఫ్రైడే, అంటే టోకన్ సాటర్డే రోజుకి ఇస్తారనమాట. సో వీకెండ్ అవడంతో చాలా రష్ ఉన్నింది. రష్ ఎక్కువ అవడంతో ఆ రోజైతే టోకెన్స్ 2కే ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకే మేము 4కి వెళ్ళినప్పుడు మాకు దొరకలేదు టోకెన్స్ అయితే. ఇంకా మాకేం చేయాలో అసలు ఏం అర్థం కాలేదు. సో అందుకే ఇంకేం చేయాలో తెలియక పక్కనే ఉండే అప్పలాయ గుంటకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత పద్మావతి అమ్మవారి గుడికి కూడా వెళ్ళాం. మేమేమనుకున్నామంటే నెక్స్ట్ డే ఇస్తారు కదా, ఇంకా ఆ టోకెన్స్కి వెళ్దాము, ఇక్కడే ఉండేసి అనుకున్నాం. తిరుపతిలో మా అత్త వాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే ఇచ్చే టోకెన్స్కి అయితే నిలబడ్డాము. సాటర్డే రోజు నిలబడితే మాకు సండే రోజు ఆఫ్టర్నూన్ 1కి అయితే దర్శనం టైమింగ్ ఇచ్చారు. సాటర్డే రోజు ఈవినింగ్ అయితే మేము కొండెక్కేసాం. అలిపిరి దగ్గర ఫుల్ రష్ ఉన్నింది. అక్కడే 1 అవర్ పట్టింది కార్ చెకింగ్ అయ్యే వరకు. కొండెక్కేసిన తర్వాత ఇంకా రూమ్స్ ఆ టైంలో దొరకవు కాబట్టి మేమైతే మాడవీధుల్లో పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 3కి ఇస్తారు కదా రూమ్స్, అప్పుడు నిలబడి రూమ్స్ తీసుకుంటే మాకైతే 50 రూపీస్ రూమ్ అయితే వచ్చింది. కొండెక్కేసిన తర్వాత సండే రోజు అయితే అందరం ఫ్రెష్ అయిపోయి మాకు 1కి ఇస్తే ఇంక అందరం రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి 2:30 అయిందనమాట. సో 2:30కి అలా వెళ్తే నైట్ 11 అయింది బయటకు వచ్చేటప్పటికి. 8.5 అవర్స్ పైనే పట్టింది దర్శనం అయితే. ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళాం ఇలా టోకన్స్ తీసుకొని, కానీ టోకన్స్ తీసుకున్న ప్రతిసారి మాకు 2 అవర్స్ కంటే ఎక్కువ పట్టలేదు దర్శనం. ఫస్ట్ టైం మాకు టోకన్స్ తీసుకొని కూడా దర్శనం ఇంత లేట్ అవ్వడం. అలా ఇక్కడ దాకా వచ్చి కూడా టోకన్స్ దొరకపోవడం కూడా మాకు ఫస్ట్ టైమే. ఎప్పుడు అలా జరగలేదు. 8.5 అవర్స్ నిలబడినా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం నుంచి బయటికి రాగానే లడ్డూ ప్రసాదం అయితే పెట్టారు. సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే అన్నం తినేసి డిన్నర్ చేసేసి ఇంకా మేము తీసుకోవాల్సిన లడ్డూని అయితే తీసుకొని రూమ్స్కి అయితే వెళ్ళిపోయాం. టెంకాయ కొట్టుకొని రూమ్స్కి వెళ్ళి పడుకునేటప్పటికి 2 అయింది టైం అయితే. ఇంకా ఆ టైంలో దిగలేం కాబట్టి పడుకున్నాం. మార్నింగ్ 8కి అయితే కొండ దిగేసాం. సో ఇది ఫ్రెండ్స్ జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.